యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో పలికిన ఈ 5వ మాటను తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మా ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయినటువంటి యేసయ్య, నీ ఘనమైన ప్రశస్తమైన మీ పాదాలకు ఎన్నలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. భూమిని మీ పాదపీఠముగాను ఆకాశమును సింహాసనముగా ఏర్పరచుకుని నిత్యము కెరూబుల చేతను శరాబుల చేతను వేవేల దూతగణముల చేత నిత్యము స్తుతిగానములు అందుకుంటున్నటువంటి మా ప్రభువ, మా రక్షకుడా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువ. మా కొరకు ప్రభువ బలియాగమైనటువంటి దేవ, మా పాపముల నిమిత్తము తండ్రి బలి అయినటువంటి దేవ, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువ. నీవు పలికినటువంటి 7 మాటల్లో నుండి తండ్రి ఈ యొక్క 5వ మాటను వివరించడానికి ప్రభువ నిలబడి ఉండగా నీ ఆత్మచేత మీరు నింపండి తండ్రి. మాట్లాడగలిగే ప్రతి వాక్కు ప్రభువ నీ యొక్క జ్ఞానముతో నేను మాట్లాడగలిగే కృపా కాపుదల మీరు నాకు అనుగ్రహించమని అతి త్వరగా మేఘాల మీద రానయ్యున్న యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడుగు వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసయ్య సిలువలో పలికినటువంటి 5వ మాటను ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో చదువుదాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ఇక్కడ యేసు ప్రభు వారు సిలువలో 5వ మాటగా నేను దప్పిగొనుచున్నాను అని చెప్పి పలకడం జరిగింది. ఒకసారి ఈ మాట మనందరం కలిసి చెప్దామా? లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. ఇక్కడ ప్రభువు దప్పిగొనుచున్నాను అని ఎందుకన్నారంటే లేఖనము నెరవేరునట్లుగా నేను దప్పిగొనుచున్నాను అన్నారు. సో ఈ 5వ మాట తర్వాత ఇంకెన్ని మాటలు ఉన్నాయండి? ఇంకా 2 మాటలు ఉన్నాయి. అంటే 5వ మాట పలికిన తర్వాత దేవుడికి ఇంకా 2 మాటలు ఉన్నాయి. సో ఈ 2 మాటలు ఆల్మోస్ట్ రెండింటిని కూడా కలిపి వెంటనే చదివి ప్రభువు తన ప్రాణాన్ని విడిచిపెట్టేటటువంటి సమయం త్వరలోనే ఉంది. సో ఇంకా కొద్ది క్షణాలే ఆయన ప్రాణాలతో ఉన్నారు. సో ఈ టైం అయిపోయిన తర్వాత ఆయన ఎలాగో చనిపోతారని ప్రభువుకి తెలిసినప్పటికీ కూడా ప్రభువు ఆ సమయంలో కూడా దాహం అవుతుంది అని చెప్పి ప్రభువు అడిగారంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన ఆంతర్యం ఏంటి, ప్రభు ఎందుకని దప్పిక కలుగుతుంది అని చెప్పని ప్రభు అడిగారు. ఒకవేళ ఎవరన్నా ఆయన దప్పిక తీరిస్తే, ఒకవేళ దాహాన్ని తీరిస్తే ఆయన ఇంకొంతకాలం బ్రతుకుదామని చెప్పని ఏమన్నా ఆలోచించారంటారా? ప్రభువు ఆ ఉద్దేశంతో ప్రభువు లేరు. ఎందుకనంటే ఆయన ఎప్పుడు చనిపోతారు అనేది ప్రభువుకి తెలుసు. యెరూషలేం దేవాలయంలో చివరి పస్కా గొర్రెపిల్ల మధ్యాహ్నం 3 గంటల సమయంలో వధించబడతాయి. సో ఆ సమయానికల్లా ప్రభువు మరణించాలి అని చెప్పని ప్రభువు అనుకున్నారు. సో ఆ టైం కల్లా ప్రభువు మరణించబోతున్నారు. ఆ సమయంలో నాకు దప్పిక అవుతుంది అని యేసు ప్రభువు ఎందుకు పలికారు? ఆయన మనసులో ఏదో ఒక ఆలోచన ఉంది, ఏదో ఒక ఉద్దేశం ఉంది. అందును బట్టే ప్రభువు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో 5వ మాటగా నాకు దప్పిక కలిగింది అని చెప్పని ప్రభువు మాట్లాడారు. సో ఈ లేఖనాల్లో నెరవేరినట్లు అంటే ప్రభువు పలికినటువంటి మాటల్లో మొదటిగా ఫస్ట్ ఉన్నటువంటి వర్డ్ ఏంటంటే లేఖనాలు నెరవేరినట్లు అనేటటువంటి మాట ఉంది. ఈ మాటను యోహాను దైవజనుడు రాయటం జరిగింది. అంటే లేఖనాలలో ఈ యొక్క మాట అంటే యేసు ప్రభువు దప్పికొంటారని, ఈ యేసు ప్రభువు దాహం అడుగుతారని ఈ యొక్క లేఖనాలలో ఎక్కడో ఉందంట. ఆ లేఖనాన్ని నెరవేర్చడం కోసం ప్రభువు నేను దప్పికొనుచున్నాను అనేటటువంటి మాటను పలకడం జరిగిందని యోహాను భక్తుడు యోహాను దైవజనుడు రాయటం జరిగింది. ఈ యొక్క లేఖనాలలో ఈ మాట ఎక్కడుందో ఒకసారి చూద్దాం. కీర్తనలు 22వ కీర్తన 15వ వచనంలో చూద్దాం. నా బలము ఎండిపోయి చెల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. చూడండి, ప్రభు ఇక్కడ కీర్తనలో దావీదు గారు 1000 సంవత్సరాల పూర్వమే ప్రభువు సిలువలో ఈ దప్పిక గురించి 1000 సంవత్సరాల ముందే దావీదు గారు ఈ కీర్తనలో రాయటం జరిగింది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అని దావీదు గారు ప్రభువు సిలువలో పలికేటటువంటి మాటను 1000 సంవత్సరాల పూర్వమే దావీదు భక్తుడు ఇక్కడ రాయటం జరిగింది. అలాగే ఇంకొక మాట అంటే లేఖనాల్లో 2 చోట్ల ఉన్నాయని చెప్పా కదా, ఇంకో చోట ఎక్కడ ఈ మాట ఉందో చూద్దాం. అదే కీర్తనలు 69వ కీర్తనలు
21లో చూద్దాం ఒకసారి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చూడండి, ఇక్కడ వారు చేదును ఆహారముగా పెట్టారంట, దప్పిక కలిగినప్పుడు చిరకనిచ్చారు. ఇప్పుడు ప్రభువు సిలువలో 5వ మాటగా పలికినటువంటి మాట నేను దప్పికొనుచున్నాను అనేను. ఆయన దప్పికొనుచున్నానని అడిగినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమిచ్చారు? ఆయనకి చేదు చిరకను ఇచ్చారు. ఇదే మాటను కీర్తనలో అంటే దావీదు గారు ముందుగానే రాయటం జరిగింది. ఈ లేఖనాన్ని నెరవేర్చడం కోసం ఆయన ఆరాట పడుతున్నారు. ఇప్పుడు ప్రభు యొక్క తపనంతా ఏంటంటే లేఖనాన్ని నెరవేర్చడం కోసం, అంటే లేఖనాల్లో ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడం కోసం ప్రభువు యొక్క తపన. ఆయన ఈ లోకానికి కన్య గర్భాన వస్తారని చెప్పని లేఖనాల్లో ఉంది. అట్టి రీతిగానే ప్రభువు కన్య అయినటువంటి మరియ గర్భాన రావడం జరిగింది. అంటే లేఖనాన్ని నిమిత్తమే ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రభు యొక్క పరిచర్య గురించి లేఖనాల్లో రాయడం జరిగింది. అలాగే ప్రభు యొక్క పరిచర్య కూడా లేఖనంలో ఎలా ఉందో అలాగే పరిచర్య చేశారు. ప్రభు యొక్క శిలువ మరణం గురించి లేఖనాల్లో రాయబడి ఉంది. ప్రభు యొక్క శిలువ మరణం కూడా లేఖనం నిమిత్తమే జరిగింది. ప్రభు 3వ రోజు తిరిగి లేస్తారు అని చెప్పిన లేఖనాల్లో ఉంది. అట్టి రీతిగానే ప్రభు లేఖనాన్ని ఉద్దేశించి 3వ రోజు తిరిగి లేవడం జరిగింది. అంటే ఇక్కడ ప్రభువు లేఖనాన్ని నెరవేర్చడం కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది ఈ యొక్క గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా ఆయన తపన, ఆయన లేఖనాన్ని నెరవేర్చడం కోసం ఇక్కడ మనం ఆలోచించాల్సి వస్తే ఈయన దప్పికొని ఉన్నాను అని చెప్పి పలకడం జరిగింది. యేసు ప్రభువు నిజంగా దప్పికొని ఉన్నారు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి కానీ ఎటువంటి ఆలోచన విధానం కానీ ఏం లేదు. ఎందుకంటే శారీరకంగా మనం చూసిన యేసయ్య మరి తీవ్రమైనటువంటి శ్రమకు గురయ్యి మరి ఆయన అంతకుముందు యేసు ప్రభు వారు గెత్సెమనేటటువంటి తోటలో ఆయన అప్పచెప్పిన ఆ విధానం దగ్గర నుంచి కానీ, లేదంటే ఆయన తీర్పుల దగ్గరికి తిప్పినటువంటి క్రమంలోనే కానీ, లేదంటే ఆయన ప్రభు సిలువ వేయడానికి మరి కల్వరి కొండ మీదకి తీసుకెళ్ళినటువంటి విధానంలోనే కానీ ఆయన ఎంతగా హింసించారు, ఆయన ఎన్ని రకాలుగా బాధ పెట్టారు అనేది మనందరికీ తెలుసు. సో ప్రభువుని అంత బాధ పెట్టి అంత హింస పెట్టినప్పుడు ప్రభువు దప్పిక అవుతుంది అని పలకడంలో ఎటువంటి ఆంతర్యము ఏమీ లేదు. ప్రభువు మరి ఆయనటువంటి శరీరానికి ఉన్నటువంటి బడలికను బట్టి, ఆ శ్రమలను బట్టి, ఆయన కొట్టినటువంటి బాధలను బట్టి ప్రభువు దప్పిక అవుతుంది అని చెప్పని పలకడంలో ఎటువంటి మరి విధానం ఏమి లేదనమాట. గ్రంథాలలో అంటే నేను వేరే చోట వేరే బుక్స్లో చదివాను. ఈ బాధ, హింస ఎట్లా అంటే ప్రభువును ఎలా బాధ పెట్టారండి అంటే కొరడాలతో మొత్తం 39 కొరడా దెబ్బలు ప్రభువుని కొట్టడం జరిగింది. సో ఈ కొరడా దెబ్బలంట నేను వేరే ఏదో బుక్లో చదివాను. ఆ ఇజ్రాయేల్ దేశంలో ఈ యొక్క శిలువ మరణం విధించేటప్పుడు కొరడా దెబ్బలతో కొట్టేటప్పుడు ఆ శిక్షను భరించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కొరడా దెబ్బలు తట్టుకోలేక అరిసేటటువంటి అరుపుల వల్ల అన్కాన్షియేషన్ అయిపోయి, అంటే సో మతి స్థిమితం లేకుండా ఉండిపోయి మరణించిన వారు ఎంతోమంది ఉన్నారంట. అంటే ఆ దెబ్బను భరించలేక అంత విపరీతంగా మరి ఆ కొరడా దెబ్బలనే ఉంటాయి. ప్రభువు ఒక్కరే మరి అన్ని కొరడా దెబ్బలు మరి ఓర్చుకుని మరి శిలువ మీదకి వెళ్ళినటువంటి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఒక్కరే అనమాట. సో ఆయన అన్ని శ్రమలు అన్ని హింసపడి మరి దాహం అవుతుంది అని చెప్పని అడగడంలో ఎటువంటి అతిశయోక్తి ఏమి లేదు. యేసు ప్రభు ఆ బాధను భరిస్తూనే దాహం అవుతుంది అని చెప్పారనమాట. నాకు దాహం అవుతుందని ప్రభు అన్నారు. ఆ దాహం దేనికి సంబంధించింది, ప్రభు దేన్ని ఉద్దేశించి నాకు దాహం అవుతుంది అని పలికారు. సో ప్రభువు మనం మాట్లాడుకోవాల్సి వస్తే శరీరానుసారమైనటువంటి దాహం అయితే కాదు ఆయనకి. ఎందుకని? ఆయన ఉద్దేశం ఏమీ లేదు. ఆయన ఎందుకంటే ఎప్పుడు చనిపోతారు అనేది ప్రభువుకి తెలుసు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం శరీరానికి సంబంధించినటువంటి దాహం తీర్చుకుందామని కాదు. ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఉద్దేశం ఆత్మల సంబంధమైనటువంటి దాహం ఆయన కలిగి ఉన్నారు. ఆ దాహం ఎలా అంటే చూడండి ఒకసారి, దాహం అంటే ఈ డిజైర్ దట్ షోల్ బి సాటిస్ఫై, దట్ షోల్ బి ఫుల్ఫిల్ అనమాట. సో సాటిస్ఫై అంటే ఏంటిది? తృప్తి, అంటే సంతృప్తి. ఆయనకి ఏదో అంటే ఇంకా సంతృప్తి కలగలేదు అనే ఉద్దేశంలో ప్రభువు ఉన్నారు. ఎందుకని ఆ సంతృప్తి కలిగినటువంటి విధానంలో ప్రభువు ఉన్నారు అంటే ఈ దేవుడు ఒకవేళ మనం గమనించాల్సి వస్తే ప్రభువు మరి నీటిని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే మనం దేవుడిని పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథాల్లో వ్రాయబడి ఉంది కదా. ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనంలో, అప్పుడు మోషే
తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను తాగెను. చూడండి, ఇక్కడ లక్షలాది మంది ప్రజలు నీటిని తాగారు. మరి ఇశ్రాయేలు ప్రజలు మరి అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వారికి దాహం అయితే ప్రభువు వారి యొక్క దాహాన్ని తీర్చారు. లక్షలాది మంది ప్రజలు నీటిని తాగారనమాట. ఎలా? మోషే ఆజ్ఞాపించడం వల్ల. ప్రభు మోషేకి ఆజ్ఞాపించాడు, మోషే వెళ్ళి ఆ కర్రతో ఆ బండను కొట్టవేయనగానే మోషే ఏం చేశాడు? ఆ కర్రతో ఆ బండను కొట్టంగానే ఆ బండ నుండి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చారు. అంటే బండ నుండి కూడా నీళ్లు రప్పించగలిగినటువంటి సమర్థుడు మన యేసయ్య. సో అటువంటి మరి ప్రభువుకి దాహం ఎందుకు అయింది? సో ఎందు నిమిత్తమై దాహంగా మాట్లాడారు, ఎందుకని దప్పిక కలుగుతుంది అని ప్రభు మాట్లాడారు. చూడండి, సమాజంలో మనం బైబిల్ గ్రంథాల్లో కానీ ఇట్లా చూస్తే ఆయన చాలా చోట్ల వాక్యాల ద్వారా వివరించారు. ఎవరైనాను దప్పిక అయితే నా దగ్గరకు రండి, నేను దప్పిక తీరుస్తాను అని ప్రభువు మాట్లాడారు. నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడూ దప్పికొనరు అని ప్రభువు మాట్లాడారు. అంటే ప్రభువు దగ్గర నీరు సమృద్ధిగా ఉంది. ఆయన ఆజ్ఞాపిస్తే మేఘాలలో సహితము వర్షాన్ని కురిపించి ఆయన దాహాన్ని తీర్చగలవు. సో అయినా సరే ప్రభువు దప్పికొని ఉన్నారు అని అన్నారు అంటే ఆయన ఒకే ఒక్క ఉద్దేశం. చూడండి, సమాజంలో ఎవరైనా నశించుచున్న ఆత్మలు రక్షించబడాలి అనే దప్పిక ఎవరిలో ఉంది అంటే అది ఎవరిలో అంటే ఒక్క ప్రభు అయినటువంటి యేసయ్యలో మాత్రమే. అంత శ్రమ వేదన పొందుతూ కూడా మనిషి కోసం, అంటే మన కోసం, మానవాళి రక్షించడం కోసం అంత శ్రమ ఆయన అనుభవించాడు. చూడండి, ఒక మాట, కయ్యప్ప అనేటటువంటి వ్యక్తి ఒకానొక సమయంలో ఒక మాట అంటాడు, మనుషులందరూ కూడా ప్రయోజనం పొందినట్లుగా మనందరి కోసం ఒక మనుష్యుడు చనిపోవుట ప్రయోజనకరం అని. అంటే మనుషులందరూ ప్రయోజనం పొందడానికి ఒక మనుష్యుడు చనిపోవడం అనేది మనుషులందరికీ ప్రయోజనకరమే. ఇదే శ్లోకాల్లో కూడా ఉంటుంది. అంటే సో వేదాలలో కూడా ఈ మాటను ప్రస్తావించడం జరిగింది. సర్వపాపం పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని. అంటే ఇక్కడ దీని అర్థం, ఈ వేదాలలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే సర్వపాప పరిహారో అంటే సర్వ పాపాలను పరిహరించడానికి రక్త ప్రోక్షణం ఆవశ్యకం. అంటే రక్త ప్రోక్షణం అనేది చాలా అవసరం. తద్రక్తం పరమాత్మేన, తద్రక్తం అంటే ఆ రక్తం ఎవరిదై ఉండాలి అంటే పరమాత్ముడిదై ఉండాలి, పరము నుండి దిగినటువంటి పరిశుద్ధుడిదై ఉండాలి. ఆ రక్తం ఎలా ఇవ్వాలి అంటే పుణ్యదాన బలియాగం. అంటే దేవుడు పుణ్యం కోసం, అంటే మన కోసము ఆయన ఏం చేయాలి? దానము చేయాలి, బలియాగం చేయాలి. అలా చేసినటువంటి రక్తం ద్వారా ఏం జరుగుతుందంటే మనకున్నటువంటి సర్వ పాపాలు, మనలో ఉన్నటువంటి సర్వ పాపాలు పోతాయి. నేను చెప్పగలను, దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మన ప్రభువు వేదాలను సహితం అధిగమించినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మన ప్రభు అయినటువంటి యేసు ఒక్కడే. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాల నెరవేర్పే కాదు, వేదాలను సహితం అధిగమించిన వాడు మన ప్రభు అయినటువంటి యేసయ్య. మరి ఆయన మన కోసం మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి దప్పిక అవుతుంది అని ప్రభు ఎందుకు మాట్లాడాడు? అసలు నీటినే అక్కడ ఎందుకు ప్రస్తావించాడు? దప్పికను తీర్చమని ఎందుకు ప్రభువు అక్కడ అడిగాడు? చూడండి, ఇదే మాట మనం చాలాసార్లు మన దైవజనులు కూడా మనకి చాలాసార్లు బోధించారు. సమరయ అనేటటువంటి ఊరిలో మరి ప్రభువు దప్పిక గురించి మాట్లాడతారు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఒకసారి చదువుదాం. యోహాను సువార్త. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు అనగు ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు ఆహారమునకిమ్మని దాహమునకిమ్మని అడిగెను. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభువు సమరయ స్త్రీని ఏమని అడిగారు? దాహానికి ఇమ్మని అడిగారు. అంతేగాని నాకు దాహం తీర్చమని ప్రభువు అడగల.
సమరయ స్త్రీని దాహానికి ఇమ్మని అడిగారే కానీ అక్కడ సమరయ స్త్రీ నీళ్లు చేది ప్రభువుకి ఇచ్చినట్లు కానీ ప్రభు ఆ యొక్క దాహాన్ని తాగి సేద తీరినట్లు కానీ మన బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. కానీ ప్రభువు సమరయ స్త్రీని అడిగారు, ఏమని? దాహమునకు నీళ్లు ఇమ్మని అడిగారు. సో ప్రభు దాహానికి ఇమ్మని అడిగారు అంటే మరి అక్కడ ఉద్దేశం ఏంటి? ప్రభు అడిగారు కానీ అక్కడ ప్రభు ప్రయోజనం పొందలేదు, సమరయ స్త్రీ ప్రయోజనం పొందింది. అంటే దాహము అడగడం వలన ప్రభువు సువార్త చేశారు, సమరయ స్త్రీ యొక్క దాహాన్ని ప్రభువు తీర్చాడు. సమరయ స్త్రీ ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరినీ మార్చింది. ప్రభు యొక్క దాహం ఇప్పుడు ఏంటిది? ఆయన దప్పికొని ఉన్నాను అని అన్నారు అంటే ఆయన ఆంతర్యం ఏంటంటే మనల్ని రక్షించుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రభువు నేసినటువంటి శిలువ పక్కన ఎంతమంది దొంగలు ఉన్నారండి? 2 దొంగలు ఉన్నారు. ఎంతమంది రక్షించబడ్డారు? ఒక దొంగనే రక్షించబడ్డాడు, ఇంకో దొంగ విడిచిపెట్టబడ్డాడు. ప్రభు ఉద్దేశం ఏంటంటే అటువంటి దొంగ కూడా విడిచిపెట్టబడకూడదు అని ప్రభు యొక్క దప్పిక. అటువంటి దొంగల విధానంలో మనందరం ఉన్నామేమో, సో మనల్ని కూడా ఆయన రక్షించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన దప్పికొని ఉన్నాను అని పలికారు. ఆయన ఆంతర్యం ఇద్దరు కూడా రక్షించబడి ఉన్నారనుకోండి, ప్రభువు మనందరినీ రక్షించినట్లు. అంటే మనం ఇంకా రక్షణలోకి రావాలి అని, అంటే మనకి ఆయన ఇంకా ఫుల్ఫిల్గా అంటే సో పూర్తిగా సంతృప్తిగా ఇంకా జరగలేదు. సో ప్రభు యొక్క ఉద్దేశం అంటే మనందరం కూడా రక్షించబడాలి. ఎలా అంటే సమరయ స్త్రీ ఎలాగైతే రక్షించబడిందో, యేసు యొక్క దాహం ఎలాగైతే సమరయ స్త్రీకి తీర్చారో అట్టి రీతిగా మనము కూడా అటువంటి దాహాన్ని తీర్చుకొని ప్రభువుకి మనం ఎలా ఉండాలంటే చేదు చెరకనిచ్చే, మనందరం రక్షించబడ్డామనుకో ప్రభువుని మనందరము చేదు చెరకనిచ్చిన వాళ్ళం కాదు. సో మనందరము ఆయనకు ఆత్మలను ఇచ్చిన వారముగా మనందరం అవుతాం అన్నమాట. సో ఇక్కడ సమరయ స్త్రీతో దాహం గురించి ప్రభువు మాట్లాడారు. అసలు ప్రభువు రక్షించడానికి దప్పికొని ఉన్నాను లేదంటే దాహానికి ఇమ్మని ప్రభువు ఈ రీతిగానే ఎందుకు మాట్లాడారు? రక్షించబడమ్మా, రక్షణలోకి రా, లేదంటే నిన్ను రక్షించడానికి ఈ విధానంలో వచ్చాను అని ప్రభు ఇట్లా మాట్లాడొచ్చు కదా. మరి దప్పిక గురించి లేదంటే నీళ్లు దాహానికి ఇమ్మని లేదంటే ప్రభు ఈ రీతిగానే ఎందుకని ఉద్దేశించి మాట్లాడాడు? ఆ విధానం ఏంటో చూద్దాం ఒకసారి. సో ఒకసారి దీని కింద ఒకసారి ముందు చూద్దాం. ఒకసారి చూడండి, ఈ 8వ వచనం చూడండి ఒకసారి. ఆయన శిష్యులు ఆయనకు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళిరి అని బైబిల్ గ్రంథంలో ఆ కింద 8వ వచనంలో ఉంది. శిష్యులు ఎందుకోసం వెళ్ళారంట? ఆహారము కోసం వెళ్ళారు. కానీ ప్రభు అక్కడ ఆహారం తిన్నట్లే ఉన్నదా బైబిల్ గ్రంథంలో? అది కూడా చూద్దాం ఒకసారి. చూడండి 31వ వచనం నుండి 31వ వచనం 34వ వచనం ఒకసారి చూద్దాం. సేమ్. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చెయ్యమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడనైనను తెచ్చనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన 10 తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ప్రభు ఏమని చెప్తున్నారు? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన ఆహారం, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన యొక్క దాహం. సో అందుకోసమని ప్రభువు దప్పికొని ఉన్నాను అనేటటువంటి పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది. సో నీటినే ఎందుకు ఉద్దేశించారు? దప్పికనే ఎందుకు కలిగి ఉన్నారు అంటే ఒకసారి చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 23-24 వచనాల్లో ఒక ధనవంతుడు లాజరు గురించి ఉంటుంది. చూడండి ఒకసారి. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం చదువుతాం. అప్పుడు అతడు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ ధనవంతుడు లాజరు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. సో ధనవంతుడు తినుము తాగుము సుఖించుము అని బ్రతికినంత కాలము సంతోషంగా జీవించాడు. లాజరు ఎలా బ్రతికాడు మనందరికీ తెలుసు కదండి. లాజరు ఎలా బ్రతికాడు? లాజరు తన శరీరం అంతా కురుపులతోనూ నశించిపోయి కుక్కలు వచ్చి కూడా ఆయన శరీరం మీద ఉన్నటువంటి రసి నాకుతూ ఉండేయంట. అంత విధానంలో లాజరు బ్రతికాడు. సో బ్రతికి లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. మరి ధనవంతుడు మరణించాడు. మరణించిన తర్వాత ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి, పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. పాతాళము కింద ఉంటే పరలోకం పైన ఉంటుంది. సో పాతాళం నుండి
తనకి అక్కడ ఉన్నటువంటి లాజరు కనిపిస్తున్నాడు, అడుగుతున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజరు కనిపించినప్పుడు అప్పుడు అబ్రహామును అడుగుతున్నాడు. అబ్రహామా ఏమని అడిగాడు అక్కడ? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుము అని లాజరు దగ్గర, అంటే లాజరుకు యొక్క చిటికెన వేలుగు కొనను ముంచి తన యొక్క దాహాన్ని చల్లార్చుము అని ఎవరు మొరపెట్టుకున్నాడు? ధనవంతుడు మొరపెట్టుకున్నాడు. అంటే ధనవంతుడు ఇక్కడ ఏమై ఉన్నాడు? దప్పిక కలిగి ఉన్నాడు. నరకంలో అటువంటి దప్పిక ఉంది. ఆ దప్పిక మనము కూడదు అని ప్రభువు మన కోసం దప్పిక కలిగి ఉన్నాడు. సో ధనవంతుడు ఎలాగైతే నరకంలో నీరు లేక వేదన చెందుతూ బాధపడుతూ ఉన్నాడో, దప్పిక కలిగి వేదన చెందుతూ ఉన్నాడో, అడిగినా సరే అబ్రహాము ఏమన్నా సమాధానం ఇచ్చాడంటే దాని కిందే చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించుతివి, అలాగునని లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లు, అక్కడి నుండి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధ ముంచబడి ఉన్నదని చెప్పాను. సో ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఏమి ఉండవంట. సో నరకంలో పడినప్పుడు, సో నరకంలో వేదనే ఉంటుంది. సో అక్కడ నుంచి పరలోకం నుండి ఎటువంటి సహాయము, ఒకవేళ నరకంలో మనం పడి వేదన చెందుతున్నా అక్కడ నుండి మనకు ఎటువంటి సహాయము రాదు అని ఇక్కడ చక్కగా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో అటువంటి ఆ ధనవంతుడు ఎలాంటి దప్పిక అయితే కలిగి ఉన్నారో అటువంటి దప్పిక మనందరము కలిగి ఉండకూడదని ఒకే ఒక్క ఉద్దేశంతో ప్రభువు సిలువలో ఈ యొక్క 5వ మాట ద్వారా దప్పిక కలిగి ఉన్నాను అని ప్రభువు మాట్లాడడం జరిగినది. ఇటువంటి దప్పిక మనం కలిగి ఉండకుండా సమరయ స్త్రీ వలె సంతృప్తి కలిగినటువంటి జ్ఞానముతో దేవుని ఎదుట మనము దప్పిక తీర్చుకున్న వారమై ఉండి అనేక మందికి ఆ స్త్రీ ఎలాగైతే పరిచర్య చేసి అనేక మందిని మార్చిందో అట్టి రీతిగా మనందరము కూడా ప్రభువుకు మంచి యొక్క జీవజలాన్ని మనం ఇచ్చేవారిగా, అంటే చేదు చెరకని కాకుండా, చేదు చెరకని ఇచ్చిన వాడే దుష్టుడు పాపాత్ముడైతే మన జీవితాలను మనం క్రమముగా ఇవ్వనటువంటి మనం ఎలాంటి వారమో ఒక్కసారి మనం ఆలోచించుకోండి. సో ప్రభువుకు మనం మంచి విధానంలో ఉండే వారముగా మనం ఉండి సమరయ స్త్రీలాగా మనము అనేక మందికి పరిచర్య చేసేవారిలాగా ఉండేలాగా, లాజరులాగా అబ్రహాము రొమ్మున ఎలాగైతే లాజరు ఆనుకొని ఉన్నాడో అట్టి రీతిగా మనము కూడా పరలోకంలో దేవుని యొక్క ఎదుట మనము ఉండులాగున మనందరము ఉండాలని ఈ యొక్క మాట ద్వారా దేవుడు తెలియజేసి ఉన్నాడు. ఇటువంటి మాటను పలికినందున ఇటువంటి మాట మన జీవితాల్లో నెరవేర్చబడి మనందరము కూడా ధనవంతుడిలాగా దప్పిక కలిగి ఉండకుండా లాజరులాగా మరి ప్రభు యొక్క రాజ్యంలో మనందరము సంతోషముగా ఉండే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయినటువంటి తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క 5వ మాట ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడినందును బట్టి తండ్రి మీకు వందనాలు. ఏవైనా తప్పులు కానీ ఏదన్నా ప్రభు పలికి ఉంటే ప్రభు నన్ను క్షమించండి దేవా. మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. తండ్రి వేసే అటు రీతిలో ప్రభు మేము కలుగా ప్రభువా వేసే నిన్ను నమ్మి విశ్వసించి అనేక మందికి రక్షణార్థంగా మేము నిలబడడానికి నీ కృపా కాపుదల నిత్యము మాకు అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ నామ పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ 5వ మాటను ప్రకటించిన కుమారుని దీవించి ఆశీర్వదించి తన ఉన్నతమైన కృపను నింపి వర్ధల చేయనుగాక. మంచిది ప్రియులారా.